వివిధ పండ్లను ఇంగ్లీష్లో ఏమంటారో, వాటి ఉపయోగాలు ఏంటో తెలుసా? రెండు ఒకేసారి తెలుసుకుందాం. బనానా. బనానాని తెలుగులో అరటి పండు అంటారు. ఇది తీపిగా, మృదువుగా ఉండే పండు. ఇందులో పొటాషియం, విటమిన్ బి6, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. శరీరానికి శక్తిని అందించి గుండె ఆరోగ్యానికి మరియు జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఆపిల్. ఆపిల్ తెలుగు పేరు యాపిల్. ఇది కరకరలాడే, రసమయమైన పండు. ఫైబర్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి గుండె మరియు కడుపు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆరెంజ్. ఆరెంజ్ ను మనం నారింజ అని అంటాం. విటమిన్ సితో నిండిన ఈ పండు చర్మానికి మెరుగును అందించి రక్తాన్ని శుభ్రం చేస్తుంది. అదే విధంగా ఇమ్యూనిటీని పెంచుతుంది. వాటర్మెలన్. వాటర్మెలన్ అంటే పుచ్చకాయ. వేసవిలో చల్లదనాన్ని ఇచ్చే ఈ పండు నీటితో నిండి ఉంటుంది. ఇది హైడ్రేషన్కి మేలు చేసి గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. మ్యాంగో. మ్యాంగోని తెలుగులో మామిడి పండు అంటారు. తీయగా, సువాసనగల ఈ పండులో విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది కంటి చూపు, చర్మం మరియు రోగనిరోధక శక్తికి మేలు చేస్తుంది. గ్రేప్స్. గ్రేప్స్ ని తెలుగులో ద్రాక్ష అంటారు. ఇవి చిన్న, రసమయమైన పండ్లు. విటమిన్ సి, విటమిన్ కే, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పైనాపిల్. పైన్ ఆపిల్ ని మనం అనాసపండు అని పిలుస్తాం. ఇది తీయగా, కొంచెం పుల్లగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి, మాంగనీస్, బ్రోమిన్ ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. లెమన్. లెమన్ అంటే మనకు తెలిసిన నిమ్మకాయ. విటమిన్ సితో నిండిన ఈ పండు చర్మకాంతిని పెంచి డిటాక్సిఫికేషన్ కి సహాయపడుతుంది. అదే విధంగా ఇమ్యూనిటీకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పపాయ. పపాయని తెలుగులో బొప్పాయి అంటారు. ఇది మృదువైన, తీయని పండు. విటమిన్ ఏ, విటమిన్ సి మరియు పపైన్ అనే ఎంజైమ్ కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియ, చర్మం మరియు రోగనిరోధక శక్తికి మేలు చేస్తుంది. కోకోనట్. కోకోనట్ అంటే కొబ్బరి. కొబ్బరి నీరు ఎలక్ట్రోలైట్స్ తో నిండి ఉంటుంది. గుజ్జులో హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది హైడ్రేషన్, ఎనర్జీ మరియు చర్మ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. పోమోగ్రానేట్. పోమోగ్రానేట్ ని తెలుగులో దానిమ్మ అంటారు. ఎర్రగా, రసమయంగా ఉండే ఈ పండు విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్స్ తో నిండి ఉంటుంది. ఇది రక్తాన్ని పెంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డేట్స్. డేట్స్ ని మనం ఖర్జూరం అని పిలుస్తాం. తీయగా, పోషకవంతమైన ఈ పండులో ఐరన్, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి వెంటనే శక్తిని ఇస్తుంది. జీర్ణక్రియకు మరియు రక్త ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గ్వావా. గువవాకి తెలుగు పేరు జామపండు. సువాసనగల ఈ పండులో విటమిన్ సి, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మం, ఇమ్యూనిటీ మరియు జీర్ణక్రియకు మంచిది. మస్క్ మెలన్. మస్క్ మెలన్ ని మనం కర్బూజా పండు అని అంటాం. ఇది తీయగా, చల్లగా ఉంటుంది. విటమిన్ ఏ,
విటమిన్ సి మరియు నీరు పుష్కలంగా ఉండే ఈ పండు వేసవిలో హైడ్రేషన్ కి మేలు చేస్తుంది. క్లెమెంటైన్. క్లెమెంటైన్ అంటే చిన్న నారింజ. ఇది తీయగా, విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్స్ తో నిండి ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జాక్ ఫ్రూట్. జాక్ ఫ్రూట్ ని తెలుగులో పనసపండు అంటారు. ఇది పెద్దదిగా, రుచికరంగా ఉంటుంది. విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇది శక్తిని అందించి ఇమ్యూనిటీని పెంచుతుంది. కస్టర్డ్ యాపిల్. కస్టర్డ్ ఆపిల్ ని మనం సీతాఫలం అని పిలుస్తాం. ఇది క్రీమీ లాంటి తీయని పండు. విటమిన్ సి, మెగ్నీషియం మరియు ఫైబర్ కలిగిన ఈ పండు జీర్ణక్రియ మరియు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఫిగ్. ఫిగ్ ని తెలుగులో అత్తి పండు అంటారు. పోషకవంతమైన ఈ పండులో కాల్షియం, ఐరన్, పొటాషియం మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలు, రక్త మరియు జీర్ణక్రియ ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇండియన్ గూస్బెర్రీ. ఇండియన్ గూస్బెర్రీ అంటే మన ఉసిరి పండు. పుల్లగా ఉండే ఈ పండులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచి జుట్టు మరియు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సాపడిల్లా. సపోడిల్లని తెలుగులో సపోటా అంటారు. ఇది తీయగా, మృదువుగా ఉండే పండు. విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి శక్తిని అందిస్తుంది. 20 రుచికరమైన పళ్లను ఇంగ్లీష్లో ఏమంటారో, వాటి ఉపయోగాలు ఏమిటో తెలుసుకున్నారు కదా. మీకు ఎక్కువగా నచ్చిన పండు ఏదో కామెంట్ చెయ్యండి. మరిన్ని సరదా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.